పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పుష్పరాజ్ యాటిట్యూడ్ ను తెలియజేస్తూ అతనిలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్, చంద్రబోస్ రచన ప్రధాన ఆకర్షణగా ఈ పాట విజువల్ ట్రీట్ లా సాగింది. పుష్ప 2 సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్, కవితా సుకుమార్ దంపతుల కుమార్తె సుకృతి వేణి బన్రెడ్డిని ఉత్తమ బాలనటిగా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఆమె ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన గాంధీ తాత చెట్టు చిత్రంలో ఉత్తమ నటనకు ఈ అవార్డును అందజేశారు. ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ఈ అవార్డును ఆమెకు అందజేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. దర్శక నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా రజనీకాంత్ బయోపిక్ ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు ఎదగడానికి రజనీకాంత్ ఎదుర్కొన్న సవాళ్లను ఒక సినిమాగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఆరంభం సినిమా ట్రైలర్ అట్టహాసంగా రిలీజ్ అయింది. ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆరంభం సినిమా మే 10న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. మోహన్ భగవత్, సుప్రీత, సత్యనారాయణ, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రలో యాక్ట్ చేశారు. పడమటి కొండలో సినిమా హీరోయిన్ యశస్వి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. యశస్వి శ్రీనివాస్ ఈ సినిమాలో మైనా అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఎర్ర రంగు చీరలో జుట్టు విరబోసుకుని చేతిలో కత్తి పట్టుకున్న కాళీమాతలాగా ఉన్న శ్రావ్యారెడ్డి ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. నేటి తరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా వెన్నెల కిషోర్, నింత శ్వేత జంటగా రూపొందించిన చిత్రం ఓ మంచి ఘోస్ట్. తాజాగా ఈ సినిమా గ్లిమ్స్ ను విడుదల చేశారు. హర్రర్ సన్నివేశాలకు హాస్యం జోడించి అభిమానులకు కనెక్ట్ అయ్యేలా సరికొత్తగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతున్న కమిటీ కుర్రోలు చిత్రం షూటింగ్ కు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో ఎక్కువ మంది కొత్త వాళ్లతోనే సినిమాను పూర్తి చేశామని నిహారిక తెలిపారు. బాలీవుడ్ యాక్టర్ దీపికా పదుకునే సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తల్లి కాబోతున్న దీపిక కల్కి 2898 AD సినిమా ప్రచారాలపై నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ప్రచారాలు తాను లేకుండా చేయాలని దీపిక చిత్ర నిర్వాహకులకు సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రెగ్నెన్సీతో ప్రచార కార్యక్రమాలకు హాజరవడం సరైనది కాదనుకుంటున్నారట. కల్కి సినిమా జూన్ 27వ తేదీన విడుదల కాబోతోంది. తమిళ మూవీ యతిసై తెలుగు డబ్బింగ్ వెర్షన్ మే 10న థియేటర్లో సందడి చేయబోతోంది. ఈ హిస్టారికల్ గతేడాదిలోనే ఓటీటీలో రిలీజ్ అయింది. ఇప్పటికే తమిళంలో అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. తాజాగా యతిసై తెలుగు, హిందీ రిలీజ్ డేట్ను ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. రామాయణ్ సినిమాలో కైకేయి పాత్రలో లారా దత్తా నటించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించారు లారా దత్తా. ఈ మూవీలో నటించమని ఎవరు తనను సంప్రదించలేదని చెప్పారు. అయితే అవకాశం వస్తే మాత్రం నటించేందుకు సిద్ధమని ప్రకటించారు. కృష్ణమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాజమౌళి హాజరయ్యారు. కృష్ణమ్మ టైటిల్ తనను ఆకర్షించిందని తెలిపారు రాజమౌళి. మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాని ఖచ్చితంగా థియేటర్స్లోనే చూడాలనిపించేలా ఉందని దర్శకుడు గోపాలకృష్ణ తీశాడని ప్రశంసించారు. ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కాబోతుంది. టిల్లు పాత్రలో హీరో సిద్దు జొన్నలగడ్డ తనదైన మేనరిజమ్స్, హైదరాబాదీ కామెడీతో ఆకట్టుకున్నారు. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా టిల్లు క్యూబ్ తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు హీరో సిద్దు జొన్నలగడ్డ. టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా వార్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా వార్ షూటింగ్ కోసం ముంబైలో ఉన్న తారక్ ను పాపులర్ బాలీవుడ్ దర్శక నిర్మాత నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఈ సందర్భంగా ఫోటో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ స్టిల్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది. షారుఖ్ గతంలో డాన్ 2 చిత్రాల్లో యాక్ట్ చేసిన ఆ సమయంలో అతను చేసిన పనికి మేకర్స్ కు భారీ నష్టం వాటిల్లిందని కింగ్ ఖాన్ సహనటుడు అలీఖాన్ వెల్లడించారు. బెర్లిన్లో చేజ్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో క్రాష్ జరిగిందన్నారు. షారుఖ్ కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. 2.6 కోట్ల విలువైన లైట్లు, 2 పెద్ద కెమెరాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. మలయాళ సినిమాలతో నటిగా కెరీర్ మొదలుపెట్టిన మాలవిక రజనీకాంత్ పేట మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. మాస్టర్, మారన్ తదితర చిత్రాల్లో యాక్ట్ చేసింది. అయితే తన పెళ్లిపై మాలవిక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. గ్లామర్ దుస్తుల్లో కనిపిస్తున్న తనను చాలా మంది పెళ్లి గురించి అడుగుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తనను పెళ్లి కూతురు దుస్తుల్లో చూడడానికి ఎందుకు అంత ఆసక్తి అని పేర్కొంది. హీరోయిన్ సమంత తన 37వ పుట్టినరోజును ఎథెన్స్ లో ఘనంగా జరుపుకుంది. ఈ పుట్టినరోజుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎథెన్స్ లో విలాసవంతమైన హోటల్ గది నుండి వీక్షణ, ఎథెన్స్ వీధుల్లో రాత్రి జీవితానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు విరివిగా ఆన్లైన్లో షేర్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రానికి పెద్ద షాక్ తగిలింది. తన పాటను వాడుకున్నారంటూ ఇళయరాజా సదరు నిర్మాతకు నోటీసులు పంపించారు. ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ వారం క్రితం టీజర్ విడుదల చేశారు. ఇందులో తంగ మగన్ కోసం ఇళయరాజా స్వరపరిచిన పాటను ఉపయోగించారు. ఈ గీతాన్ని తొలగించాలని లేకుంటే రాయల్టీ చెల్లించాలంటూ డిమాండ్ చేశారని తెలుస్తోంది.
కాలీవుడ్ సీనియర్ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో రూపొందుకుంటున్నటువంటి చిత్రం అరణ్మనై 4 ఈ నెల 3న తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయబోతున్నారు. తెలుగులో బ్యాక్ అనే పేరు పెట్టారు. సుందర్ సి, తమన్నా, రాశి ఖన్నా, రామచంద్రరాజు, కోవై సరళ, యోగి బాబు, విటివి గణేష్ ఇతరులు నటించారు. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా యాక్ట్ చేసిన తాజా చిత్రం ఆ ఒకటి అడక్కు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించి అల్లరి నరేష్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ను చేశారు. అలాగే విషయాలు పంచుకున్నారు. కామెడీ చేసి నవ్వించడం చాలా కష్టమని, మళ్ళీ కామెడీ చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు అల్లరి నరేష్. స్టార్ హీరో వెంకటేష్ తో కలిసి పనిచేయాలని ఉందని చెప్పారు. ఆ ఒకటి అడక్కు మే 3న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మే 4న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి తలపెట్టిన డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ వాయిదా పడ్డాయి. ప్రముఖ నాయకులకు సంబంధించి ఇతర కార్యక్రమాలు షెడ్యూళ్ల కారణంగా తమ వేడుకలను పోలీసులు అనుమతులు రద్దు చేశారని దర్శక సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.